హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నా పేరు నరసింహ. సో ప్రతిపక్షాలు అంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ని టార్గెట్ చేసి అవినీతి కుంభకోణాల మరకలు అంటించే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాయి. సో అదే క్రమంలో బ్రూ ట్యాక్స్ అని చెప్పేసి కేటీఆర్ కూడా మొన్న విమర్శించిన సందర్భం చూసాం. సో ఈ బ్రూ ట్యాక్స్కి సంబంధించి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి యూ ట్యాక్స్ అని, రేవంత్ రెడ్డి ఆర్ ట్యాక్స్ అని, బట్టి విక్రమార్క బీ ట్యాక్స్ అని చెప్పేసి ప్రతిపక్షాలు అల్లరి చేస్తున్నాయి. ఒక అవినీతి మరకనైతే అంటించే ప్రయత్నం చేస్తున్నాయి. దాని మీద ఒక విశ్లేషణ చూద్దాం. బ్రూ ట్యాక్స్ దీనికి రాహుల్తో లింక్ ఏంటి, అసలు ఈ కథ కమామిషి ఏంటో చూద్దాం. ప్రతిపక్షాలు ఒక విషయంలో సక్సెస్ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అవినీతి కుంభకోణాలు అని ఎన్నికల్లో ప్రచారం చేసిన బీఆర్ఎస్ అండ్ బీజేపీ రేవంత్ రెడ్డిపై విజయవంతంగా ఆ మరకను వేయగలిగాయి. రాష్ట్రంలో ఇప్పుడు బ్రూ ట్యాక్స్ మీదే చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ అని, రాహుల్ రేవంత్ ట్యాక్స్ అని రకరకాల ప్రచారాలు చేశారు. స్వయంగా ప్రధాని మోడీ నోటి నుండి కూడా ఈ ఆరోపణలు వచ్చింది. ఇప్పుడు బట్టి ఉత్తమ్ కుమార్ను కూడా కలుపుతూ బట్టి రేవంత్ ఉత్తమ్ బ్రూ ట్యాక్స్ క్రియేట్ చేశారు. సన్న బియ్యం, ధాన్యం కొనుగోళ్లు పేరుతో ఏకంగా 1100 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్నారు. ముందుగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆ తర్వాత బండి సంజయ్, బీఆర్ఎస్ తరపున కేటీఆర్ ఇలా వరుసగా దాడి మొదలుపెట్టారు. 5 నెలల్లోనే అంత పెద్ద స్కామ్ జరిగి ఉంటుందా? వాటిలో నిజానిజాలు ఇప్పట్లో తేలేది కాదు. కాకపోతే రాజకీయ వర్గాల్లో బీభత్సమైన చర్చ మాత్రం జరుగుతుంది. కాంగ్రెస్ అధిష్టానానికి ఎన్నికల డబ్బులు సమకూర్చడంలో రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారని చెప్పుకుంటున్నారు. ఆ సమకూర్చడం వెనుక జరిగింది ఈ అవినీతే అని చెప్పుకుంటున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నది ప్రధానంగా రేవంత్ రెడ్డి అనే చర్చ పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటకతో పాటు హిమాచల్ ప్రదేశ్ మాత్రమే. వీటిలో కర్ణాటకను మించి తెలంగాణ నుంచే ఎక్కువగా ఎలక్షన్ డబ్బులు కాంగ్రెస్ అధిష్టానానికి చేరినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలు సైతం ఫుల్ ఖుషీలో ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఇలాంటి సపోర్ట్ ఇవ్వగలరనే ఇంతమంది సీనియర్లు అడ్డుకున్నా కూడా పీసీసీ పదవి నుంచి సీఎం పీఠం వరకు కట్టబెట్టారు. రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ పెట్టుకున్న నమ్మకం బొమ్ము కాలేదని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా హ్యాపీగా ఉన్నారట. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా తెలంగాణ సీఎం అభ్యర్థిగా తన పేరు ఉంటుందని బలంగా నమ్ముతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చి 5 నెలల్లోనే ఎన్నికల ఖర్చు భరించారంటే 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికలలో బహిరంగంగా సింహభాగమే రేవంతే చూసుకుంటారని నమ్మకం మరింత బలపడుతుంది. అందుకే 10 ఏళ్ల వరకు తానే ముఖ్యమంత్రి అని అంత ధీమాగా చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో రాష్ట్రంలో వినిపిస్తున్న అవినీతి ఆరోపణలకు ఆర్ఆర్ ట్యాక్స్, బ్రూ ట్యాక్స్, ఢిల్లీ అధిష్టానం పెద్దలకు లింక్ కలుపుకుంటూ రాహుల్ గాంధీ కూడా ఈ కుంభకోణంలో వాటాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో ఏది ఎలా ఉన్నా సరే వీళ్ళు కలెక్ట్ చేసే ఏ డబ్బైనా సరే అది ప్రజలదే కదా.